వైద్యం అనే దానికి కూడా మనం చూస్తే మన కోవిడ్ పరిస్థితుల్లో మనం అందరూ చూసాం. ప్రైవేట్ హాస్పిటల్ లేదు, అలాంటప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు నర్సులు అందరూ ఎంత అద్భుతంగా పనిచేశారు చూడండి. చాలా మందికి గవర్నమెంట్ హాస్పిటల్ అని అంటారు, కానీ చివరికి మిగిలేదు గవర్నమెంట్ హాస్పిటలే. వ్యాధి పడుకుంటుంది పెద్ద పెద్ద హాస్పిటల్. ఏం జరిగినప్పటికీ కూడా విపత్తర పరిస్థితుల్లో గవర్నమెంట్ డాక్టర్లు, గవర్నమెంట్ నర్సులు, గవర్నమెంట్ పారామిలిటరీ సర్వీసెస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సాయం చేస్తుంటారు. ఒక ప్రమాదం జరిగిందంటే అక్కడ గవర్నమెంట్ డాక్టర్లు ఉంటారు, ప్రైవేట్ డాక్టర్ రాడు. హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత అన్ని రిపోర్ట్లు తీసుకుని పెడతారు. గవర్నమెంట్ డాక్టర్లు చాలా కష్టపడుతుంటారు. అదే ఒక గవర్నమెంట్ డాక్టర్ సంపాదన చాలా తక్కువ ఉంది. ఆ గవర్నమెంట్ డాక్టర్ కంటే కూడా అదే ప్రైవేట్ డాక్టర్ అదే క్వాలిటీస్ తో ఉన్న వాడికి అతని మీద 10 నుంచి 20 రెట్లు సంపాదిస్తుంటారు. అయినప్పుడు కూడా వీళ్ళకి డాక్టర్ గా సర్వీస్ చేస్తున్నందుకు వాడికి నా యొక్క నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. ఎందుకు గవర్నమెంట్ డాక్టర్ జాబ్ వదిలేసి ప్రైవేట్కి వెళ్తుంది, హ్యాపీగా ఉంటుంది. ఒక హాస్పిటల్లో ఏమక్కర్లేదు, 2 డబ్బా రూములు తీసుకుంటే డబ్బులు సంపాదించేసాడు, వాడు మంచి సర్వీస్ చేస్తాడు. అందుకే ప్రభుత్వం ఖచ్చితంగా వైద్యం అనేది కూడా మంచి. నగరంలో ఒక సిహెచ్సి కావాలి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కావాలి, రాజానగరంలో ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కావాలి, పూర్వకొండలో ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కావాలి అని చెప్పి 3 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ మనకు కావాలని చెప్పి ప్రపోజల్ పెట్టాం. అలాగే దాదరాణలో ఒక పిహెచ్సి పబ్లిక్ హెల్త్ సెంటర్, శ్రీకృష్ణపట్నం ఒక పిహెచ్సి ఒకటి పెట్టాం. గూడుపూడిలో 100 బెడెడ్ హాస్పిటల్ అంటే మన 100 పడకల హాస్పిటల్ గూడుపూడి నుంచి గాడాల మధ్యలో. ఎందుకంటే ఆ ప్రాంతం బాగా పెరుగుతుంది. గూడుపూడి టు గాడాల మధ్యలో మన ఎయిర్పోర్ట్ ఆ సరౌండింగ్స్ ఎక్కడైనా సరే 100 బెడెడ్ హాస్పిటల్ ఒకటి కావాలని పెట్టాం. అలాగే ఒక బ్లడ్ బ్యాంక్ కూడా మనకి అవసరం ఉంది. అలాగే డిజిటల్ ల్యాబ్, ఇప్పుడంతా టెక్నాలజీ మారుతుంది. ఒక డిజిటల్ ల్యాబ్ కానీ వచ్చినట్లయితే మనం టెస్ట్ ఈజీగా తెలుసుకోగలుగుతాం. ఇప్పుడున్న డిజిటల్ ల్యాబ్ లో మనకి ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తాయి. మన జిఎస్ఎల్ వచ్చింది రీసెంట్ గా, నేను చూశాను, అద్భుతంగా ఉంది. మనిషి అలా వెళ్తే బాడీలో ఎక్కడే పార్టీలో ఏదైనా ఉంటే కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. దానికి ఇప్పుడు మనం చేస్తున్నామంటే యాంజియోగ్రామ్స్ కానీ ఇలాంటి అవసరం లేదు, అసలు బాడీలో కంప్లీట్ సిస్టమ్ తీసుకుని చూపిస్తుంది. అలాంటి రోజు ఉంటే మనం ఇన్ని రకాలుగా ఇబ్బంది పడక్కర్లేదు. అలాంటిది ఈ యొక్క విజన్ 2047 లో పెడితే ఒక డిజిటల్ ల్యాబ్, బ్లడ్ బ్యాంక్, అలాగే 3 సిహెచ్సిలు, 2 అదనంగా పిహెచ్సిలు కానీ పెడితే ఉన్నదానికి అద్భుతంగా ఉంటుంది. మంచి వైద్య సదుపాయాలు అందించగలుగుతుంది. కాబట్టి హెల్త్ పరంగా ఆ విధంగా ఉండాలని నేను దీనికి తెలియజేస్తాను.